మీరు పేదగా ఉండడానికి కారణం డబ్బు కాదు, మీ సబ్కాన్షియస్ మైండ్. ఇది అర్థమైతే జీవితం మారుతుంది. ఒక చిన్న పల్లెటూరులో రవి అనే యువకుడు ఉండేవాడు. రోజు కూలి పని, చేతిలో డబ్బు లేదు, మనసులో నమ్మకం లేదు. ప్రతిరోజు రవి అనుకునేవాడు, నా జీవితం ఇంతే, నా వల్ల ఏమీ కాదు, డబ్బు నా దగ్గరకు ఎప్పటికీ రాదు అని. అతని మాటలే కాదు, ఆలోచనలు కూడా అదే చెప్పేవి. అవి నెమ్మదిగా అతని సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోయాయి. మన మనస్సు ఏ విషయాన్నైతే నమ్ముతుందో అదే జీవితంలో నిజమవుతుంది. ఒకరోజు రవి పనికి వెళ్తూ ఉండగా ఒక వృద్ధుడు చెప్పిన మాట విన్నాడు. నీ చేతిలో ఉన్న శక్తి నీ మెదడులో కాదు, నీ మెదడు వెనుక ఉన్న నమ్మకంలో ఉంది. ఆ మాట రవిని కుదిపేసింది. అతడు వృద్ధుడిని అడిగాడు, అంటే ఏమిటి తాత, ఆ మాటకు అర్థం ఏమిటి అని. వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, నీ సబ్కాన్షియస్ మైండ్ నీ మాటలు నమ్ముతుంది. నీవు రోజు నేను పేదవాడిని అనుకుంటావు, అది నిన్ను పేదవాడిగానే ఉంచుతుంది. నేను ధనవంతుణ్ణి అని అనుకుంటే ధనవంతుణ్ణి చేస్తుంది. ఆ రోజు నుంచి రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి ఉదయం లేవగానే అద్దంలో చూసుకుని చెప్పేవాడు, నేను విలువైన మనిషిని, డబ్బు నా వైపు వస్తుంది, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, నా ఆలోచనలు నా భవిష్యత్తు. మొదట్లో అతనికే నవ్వొచ్చింది, కానీ అతను ఆపలేదు. సబ్కాన్షియస్ మైండ్ని నిజమని అబద్ధం తెలియదు, మళ్ళీ మళ్ళీ చెప్పిందే నిజమని నమ్ముతుంది. రోజులు గడిచాయి. రవి పనిచేసే విధానం మారింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, చిన్న అవకాశాలే పెద్దగా కనిపించాయి. ఒకరోజు ఓ వ్యక్తి అతని పనిని గమనించి చిన్న బిజినెస్లో సహాయం చేయమన్నాడు. రవి పాత రవి అయితే నాకు రాదు అనేవాడు, కానీ ఈసారి అతని లోపల నుంచి ఒక స్వరం వచ్చింది, నువ్వు చేయగలవు అని. అతను ఒప్పుకున్నాడు. ఆ చిన్న అవకాశం అతని జీవితానికి మలుపు తీసుకొచ్చింది. కొన్ని నెలల్లో రవి కూలి కాదు, ఒక చిన్న వ్యాపారి అయ్యాడు. కొన్ని సంవత్సరాల్లో అతను మరొకరికి పనిచ్చే స్థాయికి చేరాడు. ఒకరోజు రవి అదే వృద్ధుడిని మళ్ళీ కలిశాడు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అన్నాడు, తాత, నువ్వు చెప్పింది నిజం, నా జీవితం, నా ఆలోచనలు మార్చాయి అని అన్నాడు. వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, జీవితం బయట కాదు, మారేది లోపల. లోపల మారితే బయట తానే మారుతుంది అని. కథ సారాంశం ఏమిటంటే, నీ మాటలు నీ విధి, నీ ఆలోచనలు నీ సంపద, నీ సబ్కాన్షియస్ మైండ్ నీ దేవుడు. రోజు నీవు ఏమనుకుంటావో అదే నీ రేపటి జీవితం.